వారందరి స్ఫూర్తిని తీసుకొని అరే ఇంత కష్టపడి తెచ్చిన రాష్ట్రం, దీన్ని మనం తెరలు కానియొద్దు, పాడు కానియొద్దు, మరి నవ్వెటోళ్ళ ముంగట జారిపడద్దు. యాదికుండాల మీ అందరికీ ఎన్ని మాటలు అన్నారు మన నానాడు. అవునయ్యా రాష్ట్రం వస్తుంది, కానీ మీకు నడిపేంత సినిమా ఉందా? రాష్ట్రం నడిపే సత్తా మీకున్నదా? మీకు నాయకత్వ పటిమ ఉన్నదా? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి యాద్ చేసుకోండి. అందుకే ఇలా గర్వంగా అనిపిస్తూ ఉన్నది. 10 ఏళ్ళు పరిపాలన, ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు మరి అభివృద్ధి, రెండింటిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. కాబట్టే కేసీఆర్ గారిని 2 సార్లు అఖండమైన మెజారిటీతో తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఏమైంది మూడోసారి ఏమైంది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ నష్టం ఎవరికి జరిగింది? కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారు తెలంగాణలో? మా సోదరులు, మా సోదరిమణులు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి విశ్లేషించండి. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు, ఆయన అన్ని పదవులు చేసిండు. 2001లోనే ఆయన మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న పదవులు పక్కకు బారేసి ఎత్తిన జెండా దించను, తెలంగాణ సాధించేదాకా వదిలిపెట్టను అని ఒక కమిట్మెంట్తో బయటకు వచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ 50 సంవత్సరాల అనుభవం ఉంది కేసీఆర్ గారికి రాజకీయాల్లో. ఆయన వయసు 72, 73, కానీ ఆయన చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిండు. గత 41 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎమ్మెల్యే పదవి నుంచి మొదలు పెడితే అన్ని పదవులు చేసిండు. 41 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా వరుసగా కేసీఆర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే పదవి చేసిండు, ఎంపీ పదవి చేసిండు, రాష్ట్ర మంత్రిగా కేసీఆర్ గారు పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిండు. ఆఖరికి మీ అందరి దయతో 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసిండు. ఆయనకు పదవులు కొత్త కాదు, ఆయనకు మళ్ళీ గెలిస్తే మళ్ళీ వచ్చేది అదే ముఖ్యమంత్రి పదవి. కానీ ఇవాళ నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేదా తెలంగాణలోని పేద ప్రజల? మీరు ఆలోచించండి. కేసీఆర్ గారి పరిపాలనలో ఆ రోజు ఏం జరిగింది అంటే మీరు ఒక్కసారి పేపర్ ఇవాళ చూస్తే మీకే కనబడుతుంది. నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్, ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీస్ వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు, మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటుంది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నాం రాకెట్ వేగంతో అనుకునే టైంలో దురదృష్టవశాత్తు మళ్ళీ మన పొరపాటో గ్రహపాటో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ వద్దన్న నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చుని ఉన్నాడు. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం మీకు తెలిసి, ఇప్పుడు మహేశ్వరంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా, మహేశ్వరం పట్టణంలో ఒక తమ్మిను ఆగ్రయ్యా, ఈయన లొల్లిపెట్టక మంజర, ఈయన లొల్లి ఎక్కున్నది. ఓయ్ తమ్ముడు నువ్వు లొల్లిపెట్టక, నువ్వు ఉన్నోళ్ళు ఉండ డిస్టర్బ్ చేయకు. మరి ఎట్లా ఉన్నదంటే ఒక పట్టణంలో ఒక పిచ్చోడు ఎవడన్నా ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు, అటుది పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు. కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం ఉంటారు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం. కానీ పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే